అలా పోల్చి ఇప్పుడు మనం సంఘాల అనే విలేజ్లో ఉన్నాం. మనకి ఇద్దరు రైతులు ఉన్నారు ఇక్కడ, స్టార్టింగ్ నుంచి వాడుతున్నారు. మన రైతు రవీంద్ర అన్న మరియు నాగేశ్ అన్న. మనకు స్టార్టింగ్ నుంచి మిరప బేడకి మంచి గ్రోతింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మొత్తం స్టార్టింగ్ నుంచి డ్రిప్కి కానీ మళ్ళీ స్ప్రేయింగ్ కానీ మొత్తం వాడారు. వాళ్ళ మాటలోనే విందాం. చెప్పడన్నా మీ ఏమేమి వాడినారు, ఎంత మంచి రిజల్ట్ వచ్చినాయి? మేము ఏళ్ళు బాగా వాడినాము. రిజల్ట్స్గా బాగా రావాలంటే 500 ఎక్కువ వాడినాము. అగ్రీన్ 500. తర్వాత ఒమిక్ కూడా వాడినాము. అది కూడా బాగానే రిజల్ట్స్ వచ్చింది. గోల్డ్ కూడా బాగానే వచ్చేసింది. తర్వాత ఇంకోటి ఏది ఈల్డ్ కూడా బాగానే వాడినాము. డ్రిప్పులకి ఏమేమి ఇచ్చినారు అన్నాడు? డ్రిప్పులకి ఎప్పుడు వాడుతున్నాం మనం, ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎట్లా రిజల్ట్ వస్తుంది? డ్రిప్పులకి కాయ దశలో బాగా వాడేసినాము. ఇవి ఎమిక్ పవరు. తర్వాత ఇదే మన ఓల్చి ప్రోడక్ట్స్ గురించి ఒక నిమిషం మాట్లాడండి. ఈ ప్రోడక్ట్ అయితే పోయిన సంవత్సరం నుండి వాడుతున్నాము. మాకైతే ఇవి అనేది బాగా రిజల్ట్స్గా అవగాహన వచ్చినాయి. దీన్ని అయితే కంపెనీ 2 సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాం. మన మార్కెట్లో మన రేట్ ఎక్కువేనా లేక వేరే వాళ్ళ రేట్ ఎక్కువేనా, మన ఓల్చి రేట్ ఎక్కువేనా? ఇవైతే ఈ మందులు వాడినాక కాయ నాణ్యతను బట్టి మార్కెట్లో మావే ఒక రేంజ్గా రేటుగా రాసినారు. ఎప్పుడు? పోయిన సంవత్సరం. ఎన్ని క్వింటాలు అయినాయి మనవి ఎకరాకి? ఎకరాకంటే 25 క్వింటాలు వచ్చినాయి. ఎకరాకి 25 క్వింటాలు. సరేనా, ఇప్పుడు మన నాగేష్ సార్కు మాట్లాడదాం. చెప్పడన్నా మీకు ఎట్లుంది, ఏం కదా? బాగా మంచి రిజల్ట్ వచ్చినాయి సార్. మొత్తం మీది ఎన్ని ఎకరాలు? మీ మొత్తం 4.5 భూమి. మొత్తం 4.5. ఇదంతా 4.5. మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు 4.5. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు భూమి అంతా రవీందర్ ఇక్కడ నుండి ఇక్కడ ఈ నీ పొలం నువ్వు పండించినది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం. ఓకే అండి.